సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాం. ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటంటే, బిడ్డ, ఈరోజు తాకను అనకుండా ఒక్కసారి ఈ యొక్క ధనరాశిని తాకి చూడు తల్లి. అంతులేనటువంటి మంచి మంచి శుభవార్తలతో పాటు నీకు ధనాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నానో నా మాటల్లో తెలుసుకో అని చెప్పి బాబా గారు అంటున్నారు. మరి ఇలాంటి సందేశం ఉన్నటువంటి పరమార్థం తప్పకుండా తెలుసుకుందామా? అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీవు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ధనరాశిని ఒక్కసారి తాకి చూడు తల్లి. అంతులేనటువంటి ధనాన్ని నీకు ప్రసాదించబోతున్నాను. అది కూడా ఎలాగా అనేది, ఎలా అవకాశంలో నీకు వస్తుందో పూర్తిగా ఈ రోజుటి సందేశం ద్వారా తెలియజేయబోతున్నాను. మరి ఈరోజు బాబా గారు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారు, ఏ భక్తుడికి, ఏ భక్తురాలకి ఈ సందేశం చక్కగా సూట్ అవుతుందో తెలుసుకుందామా? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇబ్బందులతో, బాధలతో ప్రతిరోజు కూడా బాబా గారి యొక్క ప్రార్థనలు చేస్తుండవచ్చు. వారి సమస్యల గురించి కానీ ఏదో ఒక విధంగా బాబా గారు సొల్యూషన్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే బాబా గారే స్వయంగా వచ్చి మనతో, మీకు ఈ సమస్య వచ్చింది, మీ కోరిక ఎలా తీరాలని చెప్పి స్వయంగా ఆయనే వచ్చి చెప్పడం అనేది జరగనటువంటి పని. కాబట్టి మనకంటే ఇలాంటి ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదంటే మనకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, తెలియని వ్యక్తి ద్వారా కూడా కావచ్చు, మాట సహాయం కావచ్చు, లేదా ధన సాయం కావచ్చు, లేదా మన కోరిక నెరవేరేందుకు ఏదో ఒక మంచి అవకాశాన్ని ఎదుటి వ్యక్తి ద్వారా ఇప్పించవచ్చు. ఇలాంటిది ఏదైనా సరే బాబా మనకు ఒక మంచి సలహాని కానీ, సూచనని కానీ తెలియజేయపరుస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఈ సందేశం మన ముందుకు ఎందుకు తీసుకువచ్చారో తెలుసుకుందాం. చూడు బిడ్డ, నీ దురదృష్టం తొలగిపోయి నీకు అదృష్టం తలుపులు అనేటివి తెరుచుకోబోతున్నాయి. నీవు శ్రద్ధగా ఆలకించు. నీవు బాబా ఏం చెప్తున్నాడు అనేది నీకు బాగా అర్థమవుతుంది. ఎందుకు బాబా ఇలా చెప్తున్నాడు అనే ఒక సందేశం మొత్తం వెంటనే నీకు అర్థమవుతుంది. నీ జీవితం అంతా కష్టాలతో, బాధలతో పూర్తిగా నిండిపోయి ఉంది కదా. దాని గురించే కదా నీ దిగులంతా. ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, లేదంటే అప్పుల బాధలు కావచ్చు, ఇలా ఏమైనా కానీ నిన్ను బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయని నాకు అర్థమవుతుంది. చూడు, నువ్వు అలా దిగులుగా కూర్చొని ఉంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ, నా పరిస్థితి ఇంతేనేమో, ఎలా చేయాలి, ముందుకు ఎలా సాగాలి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేను ఎలా కావాలి అని చెప్పి ఆలోచిస్తున్నావు కదా తల్లి. నీ కుటుంబం గురించి, అలాగే నీ బిడ్డల గురించి ఎంత ఆలోచిస్తూ మదన పడుతున్నావో నాకు తెలియదా? ఎందుకంటే నా బిడ్డ మనసులో ఏముందో ఒక తండ్రిగా నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో, దేని గురించి ప్రతిరోజు నువ్వు నా దగ్గర మొరపెడుతున్నావో అవన్నీ కూడా నాకు తెలియకుండా ఉంటాయా? మరి ఇన్ని తెలిసి, ఇన్ని చూస్తూ ఎందుకు బాబా అలా ప్రతిరోజు కూడా నన్ను
టెన్షన్ పెడుతున్నావు. ఇలా ప్రతిరోజు నేను ఏదో ఒక ఆలోచనలో నేను మర్చిపోతున్నాను. ఏదో ఒక పనిలో నిఘ్నమై ఉన్నప్పటికీ ఈ ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నా మనసు నచ్చ చెప్పుకున్న నా మనసు మాత్రం రకరకాల ఆలోచనలు చేస్తూనే ఉంది. ముందు ముందు రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఎలా ఉంటుంది, నేను ఎలా చెయ్యాలి, అప్పుల బాధ ఏమిటి, ఈ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ప్రతిరోజు కూడా నాకు ఉన్నటువంటి సమస్యలు బాధలు ఇవి నీకు తెలియనివి కాదు తండ్రి. అయితే చూడు, నేను సమయంలో నీకు దగ్గర లేకపోయినా, నేను నీతో మాట్లాడలేకపోయినా నీ బాధలు అన్నీ కూడా నేనే తీరుస్తాను. అలాగే ఆప్యాయంగా ఆ రోజు నేను నీకు చెబుతున్నాను తల్లి. చూడు బిడ్డ, నన్ను నమస్కరించుకున్నటువంటి నీకు ఎప్పటికీ కూడా అన్యాయం చెయ్యను. ఒక్కసారి గమనించు, నీకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇలా ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు ఏ రోజైనా ఎవరి ముందైనా చేతులు చాచావా? నాకు అది కావాలి, ఇది కావాలి అని అడిగే పరిస్థితి నీకు వచ్చిందా? రాలేదు కదా. మరి ఒక్కసారి ఆలోచించు. నీకు కూటికి గుడ్డకి కానీ అవసరానికి కానీ సరిపడా ధనం ఏ రోజు నీ చేతిలో లేకుండా ఉందా? ఏదైతే అవసరమో అవన్నిటికీ కూడా బాబా ఏదో విధంగా సర్దుబాటు చేస్తూనే ఉన్నాడు. అది ఆలోచించు తల్లి. నీ బిడ్డల పరిస్థితి అంటావా? ఈరోజు నువ్వై వీధిలో పడ్డావా? లేదు కదా. మరి నీ బిడ్డలు మాత్రం ఎందుకు అలా ఉంటారు? నువ్వు నన్ను నమ్ముకున్నావు, తర్వాత నువ్వు అన్యాయం అయ్యావా? మరి నీ బిడ్డలు మాత్రం నా బిడ్డలు కాదా? మరి నీ బిడ్డలు మాత్రం నేనెందుకు అన్యాయం చేస్తానో చెప్పు. నీకు ఎలాగో నీ బిడ్డలు, నాకు కూడా అలానే. ఏదైనా కానీ ఇబ్బందులు ఎదురైనప్పటికీ నువ్వు ఎంత నిలకడగా ఉన్నావు అనేది నాకు కావాలి. ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో ఉన్నావు, నిశ్చలంగా ఉన్నావు. అలాగే ఉండు తల్లి, స్థిరంగా ఉండు. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండమాకు. అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆలోచనలు మరింత ఎక్కువ అవుతాయి, కానీ మనసులో ప్రశాంతత రాదు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. డబ్బు శాశ్వతం కాదు. అలాగే డబ్బు అనేది నీకు, నువ్వు ఎప్పుడు ఉన్నప్పటికీ నీ మనసుకు ప్రశాంతత ఇవ్వలేదు. రేపటి గురించి ఆలోచించడం మంచిదే, కానీ అతి ఆలోచనలు అనేటివి మంచివి కాదు తల్లి. విపరీతమైనటువంటి భావోద్వేగాలకు గురైతే అది నీ ప్రశాంతతను చేతులారా దూరం చేస్తుంది. కాబట్టి ఏదైనా కానీ నీ మనసుకు ఎంత అవసరమో అంతనే ఉంటే మంచిది, ఆలోచనలైనా డబ్బైనా. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ముందు ముందు భవిష్యత్తు గురించి తలుచుకుంటూ, అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటే మాత్రం అది ఎప్పటికీ మంచిది కాదు. నీకు అంతు లేనటువంటి ధనరాశి కావాలా, లేదంటే అంతు లేనటువంటి ప్రశాంతత కావాలా? ఏం కావాలో ఒక్కసారి నువ్వే నిర్ణయించుకో. డబ్బు అనేది అవసరమే. అవసరానికి సరిపడా డబ్బు ఏదో ఒక రూపంలో నేను నీకు ఇస్తాను. బాబా ఈరోజు నాకు అది అవసరం అని చెప్పు. తప్పకుండా అది నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. శాశ్వతమైన దాని గురించి ఆలోచించు, టెంపరరీ వాటి గురించి కాదు. నీకు మరో మార్గం చెప్తాను చూడు. ఒక అవకాశం అనేది నీ దగ్గరికి వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఆ అవకాశానికి నీ తల వంచు. డబ్బు దానంతటదే వస్తుంది. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. తర్వాత భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో ఎక్కువగా ఆలోచించకు. అది భగవంతుని చేతిలో మాత్రమే ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. కాబట్టి రాతనైతే నువ్వు రాయలేవు కదా. నీకు ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉండు. లేని దానికోసం పాకులాడవద్దు. ఉన్న దాంట్లోనే సంతోషంగా మనసు ప్రశాంతంగా గడుపు. కష్టాలకి ఫలితాన్ని ఈరోజు నువ్వు తప్పకుండా పొందుతావు, అందుకుంటావు. అలాగే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెడతానని ఇప్పుడే నాకు ప్రమాణం చేసి చెప్పు తల్లి. ఇక దేని గురించి కూడా ఆలోచించవద్దు. అంతా నేను చూసుకుంటాను.
ఇకపై నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడతావు. అలాగే ఏ పని తలపెట్టినా కూడా మంచి విజయం అయితే నీకు తప్పకుండా వరిస్తుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా లాభాన్ని పొందుతావు. ఏ ఉద్యోగానికి నువ్వు ప్రయత్నిస్తున్నావో ఆ ఉద్యోగం తప్పకుండా పొందుతావు. ఇవన్నీ కూడా జరగక మానవు. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఏదైనా కానీ నువ్వు ఎంచుకునే దానిలోనే మాత్రమే ఉంటుంది. నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటే అది అన్ని విధాల మంచిగానే ఉంటుంది. నువ్వు ఎంత శ్రమ అయితే చేస్తావో, అంత కష్టమైతే చేస్తావో, నీపై నువ్వు ఆధారపడి ఉండాలి. సంతోషంగా ఆ పని చేయగలగాలి. అది ఏదైనా కానీ, ఎప్పుడైనా కానీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలగాలి. అప్పుడే 100కి 1000 రెట్లు ఫలితాన్ని తప్పకుండా పొందగలవు. నేను మాట ఇస్తున్నాను తల్లి, నా మాటలు ఎప్పుడు కూడా ఒమ్ము కావు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా. అన్ని విజయాల కోసం ఎదురు చూస్తూ ఉండు. దేని గురించి ఆలోచించకుండా నేను చెప్పినట్లు మనస్సు ప్రశాంతంగా ఉంచుకో. ఆనందంగా జీవితాన్ని గడుపు. మనసారా సంతోషంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని ప్రశాంతంగా చూసుకోవడానికి ప్రతి నిత్యము కూడా ప్రయత్నిస్తూ ఉండు. బాబా గారు అందించినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ తాకండి తల్లి. అలాగే లైక్ బటన్ తాకండి. మరి చక్కని సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.